ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక సిద్ధపాటు కలిగి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం. వే టు హెవెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. గత వారంలో మనం విధేయత, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత విధేయులుగా ఉండేవారు. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం. ఉదయకాలంలో ఈ ఆదివారపు ఆరాధనకి మీ అందరికీ స్వాగతం. విచ్చేసిన మీకు, లైవ్ ద్వారా వీక్షిస్తున్న విశేషమైన ప్రజలకి, అభిమానులకి, యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారందరికీ కూడా ప్రభువైన యేసు నామములో వందనాలు. గత వారంలో 18వ అధ్యాయంలో ఒక మాట ధ్యానం చేసుకున్నాం. నా మాట చెవిన పడగానే వారు నాకు విధేయులగుదురు. ఇవాళ 46వ వచనం చదువుదామా? 18వ అధ్యాయం కీర్తనల గ్రంథం, కీర్తనలు 18:46. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. చాలండి. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, జనములను నాకు లోబర్చువాడు ఆయనే. చాలండి. ఇక్కడ గత వారంలో ఒక మాట అంటాడు, అన్యులు నిస్త్రణ గలవారై. ఇక్కడ దావీదు ఉద్దేశం ఏంటంటే, తన చుట్టూ ఉన్నటువంటి ఆ రాజ్యము, వాట్ ఎవర్ ద కింగ్డమ్స్ హీ వాజ్ హ్యావింగ్ అరౌండ్ అండ్ సరౌండెడ్ హిమ్, హీ ఆల్రెడీ, అఫ్ కోర్స్ దే ఆర్ జెంటైల్స్, అన్యులే వాళ్ళంతా. ఫిలిస్తీయులు, అమోరీయులు, మోయాబీయులు, వీళ్ళంతా కూడా అన్యులే. ఆ మాటకు వస్తే మనము కూడా అన్యులమే. వి డోంట్ కమ్ అండర్ జ్యూస్, వి కమ్ అండర్ జెంటైల్స్. అన్యులమే మనం కూడా. అనేకమైన విగ్రహాలను పూజించుకుంటూ మన పితరులు, ఆ తర్వాత మనము క్రైస్తవత్వాన్ని తెలుసుకుని క్రీస్తును వెంబడిస్తున్న క్రైస్తవులం. బట్ వీ వేర్ జెంటైల్స్ వన్స్ అపాన్ ఎ టైమ్. ఇక్కడ దావీదు కూడా ఈ అన్యజనులు నిస్త్రణ గలవారై, నిస్త్రణ అనే మాటకి ఇంగ్లీష్లో అర్థం హిడెన్ పీపుల్ అని అర్థం. అంటే వీళ్ళంతా కూడా ప్రభువా నన్ను బట్టి, అనగా నిన్ను బట్టి, నీ కృపను బట్టి, నీ దయను బట్టి వీళ్ళంతా కూడా ఇవాళ దాక్కొని పారిపోయే స్థితిలో ఉన్నారు. దేవుని బిడ్డలు ఎక్కడుంటే అక్కడ అగ్ని ఉంటుందట. వేరెవర్ గాడ్స్ చిల్డ్రన్ ఆర్ దేర్, ద ఫైర్, అగ్ని రగులుతూ ఉంటుందంట. దావీదు అందుకే హీ ఆనర్స్ గాడ్ మోర్. ఎందుకు? అంతమంది శత్రువుల మధ్యలో దావీదుకు దేవుడిస్తున్నటువంటి విజయం. గత వారంలో చెప్పాను, హీ వాజ్ బీన్ డెలివర్డ్ ఫ్రమ్ వైలెంట్ మ్యాన్ లైక్ సాల్. సౌలు లాంటి క్రూరుడైనటువంటి ఒక రాజు దగ్గర నుంచి కాపాడబడినటువంటి వాడు దేవుడు. అందుకే ఈ వచనంలో అంటాడు, దేర్ఫోర్ ఐ విల్ గివ్ థ్యాంక్స్. దేవుడు చేసిన మేళ్ళని, ఉపకారములను ధ్యానం చేసుకోవాలట. దేవుడు చేసినటువంటి మంచి పనులని స్మరణ చేసుకోవాలట. మన జీవితంలో దేవుడు ఏమేమైతే చేశాడో వాటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలట. ఉందా ఈ కృతజ్ఞత? మనకి ఏదన్నా మంచి జరిగినా, గొప్ప జరిగినా, ఇట్ ఈజ్ మీ అనే ఫీలింగ్ చాలామందికి ఉంటుంది. ఇక్కడ దేవుడు వచ్చి చేసింది ఏముంది నాకు? కానీ దావీదు అంటాడు, దేర్ఫోర్ ఐ విల్ గివ్ థ్యాంక్స్ టు యూ ఓ లార్డ్ అమాంగ్ ద జెంటైల్స్ అంటాడు. ఈ అన్యుల మధ్యలో నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెప్తా. ఇంగ్లీష్లో అలా రాయబడి ఉంది. ఎంతమంది మనము అన్య ప్రజల మధ్యలో మన క్రైస్తవత్వాన్ని, మన భక్తి జీవితాన్ని వెల్లడి చేసుకోగలుగుతున్నాం? ఆ మాటకు వస్తే చాలామంది క్రైస్తవులు అని చెప్పుకుంటానికి సిగ్గుపడతారు. ఆ మాటకు వస్తే చాలామంది, నేను చాలా మీటింగ్స్కి వెళ్తాను, చాలామందిని చూస్తా. మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడికి వస్తూ బొట్లు పెట్టుకొని వస్తారు. మీటింగ్ అయిన తర్వాత వెళ్తూ అక్కడికి వచ్చి తీసేస్తారు. మళ్ళీ ఎక్కడ అంటిస్తారో తెలుసా? వాటిల్ని బైబిల్కి అంటిస్తారు. మళ్ళీ వెళ్తూ మళ్ళీ పెట్టుకొని వెళ్తారు. అంటే యూ డోంట్ వాంట్ టు టెస్టిఫై యువర్ సెల్ఫ్ యాజ్ ఎ క్రిస్టియన్. am I right? అకార్డింగ్ టు అవర్ ఇండియన్ ట్రెడిషన్, సహజంగా క్యాథలిక్స్ పెట్టుకుంటారు, దట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళ డినామినేషనల్
డాక్ట్రిన్స్ అవి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రొటెస్టెంట్స్ అది ఉండకూడదు. సో ఏమవుతుంది, వీళ్ళు చాలామందిని చూస్తాం, దే డోంట్ వాంట్ టు షో దెమ్సెల్వ్స్ యాజ్ క్రిస్టియన్స్, క్రైస్తవులుగా. నన్ను చాలామంది, నేను బజార్ వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, నాతో హిందీలో మాట్లాడతారు. అంటే దే థింక్ ఐఎమ్ ఏ ముస్లిం ఉమన్. నన్ను చూసి చాలామంది ముస్లిం అనుకుంటారు. నేను వెంటనే చెప్తా, తెలుగులో మాట్లాడండి, నేను ముస్లింని కాదు, ఐఎమ్ ఏ క్రిస్టియన్ అంటాను. సో వై డోంట్ యూ ఎగ్జిబిట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ క్రిస్టియన్? నా పేరును కూడా యాక్చువల్గా మై నేమ్ వాట్ ఐ హ్యావ్ ఈజ్ ఏ హిందూ నేమ్. నేను అందుకే మినిస్ట్రీకి వచ్చిన తర్వాత నా నేమ్ మార్చేసుకున్నా. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ దట్. మై పేరెంట్స్ వర్ హిందూస్, వాళ్ళు నాకు ఆ పేరు పెట్టారు. సో ఏంటంటే ఇక్కడ దావీదు అంటాడు, ఐ విల్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ అమాంగ్ ద జెంటైల్స్. ఈ అన్య ప్రజల మధ్యలో దేవా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెప్తాను. వై? బికాస్ డేవిడ్ వాజ్ ప్రైజింగ్ గాడ్, because God has delivered David from all the neighboring kingdoms. God wants to deliver you also this morning from whatever the biggest hurdles you have, or whatever the situations you are undergoing. Yes, this is a prophecy this morning to all of us. God has delivered David from all the neighboring kingdoms. దావీదు ఎన్నో యుద్ధాలు గెలిచాడు, కొన్నిటిని మాత్రమే ఓడిపోయాడు. ద రీజన్ బిహైండ్ ఈస్, అందుకే ఇక్కడ మనం చూస్తాం చూడండి, ఏ ఏ వాగ్దానాలు అయితే దేవుడిచ్చాడో, ఏ ఏ ప్రవచనాలు అయితే దేవుడిచ్చాడో, ఆ ప్రవచనాలని పౌలు ఒక సందర్భంలో మెన్షన్ చేస్తాడు. చూద్దామా ఒకసారి? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 15 వర్స్ 8 to 12లో ఒక 4 ప్రవచనాలు చూస్తాం. రోమన్స్ 15, 8 to 12. నేను చెప్పున్నదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్య జనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును, క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతువు చేత అన్య జనులలో పౌలు ఒక 4 ప్రవచనాలు మెన్షన్ చేస్తాడు. వేర్ ఈజ్ ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ వేర్ ఈజ్ రోమన్స్? ఇక్కడ అంటాడు, దేవుడు అన్య జనుల విషయంలో ఏదైతే ప్రవచించాడో పాత నిబంధనలో, ఆ ప్రవచనాలన్నీ కూడా ఇక్కడ కోట్ చేస్తాడు. ఇప్పుడు చదువునానా, ఈ హేతువు చేత అన్య జనులలో నేను నిన్ను, ఇది ఎక్కడ రాయబడి ఉందో తెలుసా? ఇక్కడ మనం చదువుతున్నాం. బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ గో ఇన్ టు బైబుల్, ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ 2 Samuel 22:51. ఎక్కడ ప్రవచనము, ఎక్కడ పౌలు యొక్క ప్రస్తావన? అలాగే రెండోది 10వ వచనం చదువు, అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనేటువంటిది ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 43లో చూస్తాం. అలాగే సమస్త అన్యజనులారా ప్రభువుని స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక, కీర్తనలు 117:2లో చూస్తాం. అలాగే యెషయా నుండి చిగురు పుట్టును అనగా అన్యజనులను ఏలుటకు లేచువాడు వచ్చును. ఇది ఎక్కడ రాయబడి ఉందో తెలుసా? ఐజయా 11:1. దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు యూదుల దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు పలానా ప్రాంతానికి దేవుడు. కానీ పౌలు ఇక్కడ 4 పాత నిబంధనలోని ప్రవచనాలు చెప్తూ, కాదు, అన్యజనులు ప్రజలతో సంతోషించండి. సో జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ గాడ్ ఓన్లీ ఫర్ జ్యూస్, ఫర్ జెంటైల్స్. జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ గాడ్ ఫర్ సర్టన్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్. యేసుక్రీస్తు అంటే ఇదిగో పలానా కులం వాళ్ళ దేవుడు అంటారు, కాదండి. ఆయన సమస్త జనుల కోసం రక్తం కార్చాడు. కాబట్టి ఇక్కడ పౌలు అదే ప్రస్తావిస్తూ ఈ యొక్క మాటని యేసుక్రీస్తుకి, మనకి అంటే యేసుక్రీస్తుకి ఇప్పుడు మనం చదువుకున్న ఈ కీర్తనల 18వ అధ్యాయానికి ఎంతో సంబంధం ఉంది. అనుకోమాకండి యేసుక్రీస్తు నూతన నిబంధనలోనే ఉన్నాడు, లేదండి. జీసస్ క్రైస్ట్ ఈస్ దేర్ రైట్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టమెంట్. జీసస్ ద మెస్సయా విల్ బి ప్రైజ్డ్ అమాంగ్ ద ఫెలోషిప్ ఆఫ్ హోస్ట్ ఆఫ్ జెంటైల్ వర్షిపర్స్. ఇవాళ
మనందరం జెంటైల్ వర్షిపర్స్. మనందరం దేవుని స్తుతిస్తున్నామా లేదా? ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడాం? సో వేర్ ఈజ్ జీసస్ బీన్ ప్రైజ్డ్ నౌ? ఈజ్ ఇట్ ఓన్లీ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్? ఈజ్ ఇట్ ఓన్లీ అమాంగ్ ద పీపుల్ ఆఫ్ జ్యూస్? నో, హీ ఈజ్ గాడ్ టు ఎవ్రీ వన్. హల్లెలూయా. కాబట్టి ఈ అధ్యాయంలో యేసుక్రీస్తుని చాలా పోర్ట్రే చేస్తాడు. ఎవరు? దావీదు. మనంగా చూస్తే ఇదే అధ్యాయం 18వ అధ్యాయం 1 నుంచి 6 వరకు ఆయన మరణాన్ని చూస్తాం. ఇదే అధ్యాయంలో 50 వచనాలు ఉన్నాయి. 1 నుంచి 6 వరకు యేసుక్రీస్తు మరణం. అదేంటి? యేసుక్రీస్తు మత్తయి సువార్తలో కదా ఉన్నాడు, యేసుక్రీస్తు మార్కులో కదా ఉన్నాడు, కీర్తనలు 18లో ఉండటం ఏంటి అంటారా? లేదండి, ఉన్నాడు యేసుక్రీస్తు ఇక్కడ కూడా. మనం కీర్తనలు 18వ అధ్యాయం చదువుకుంటున్నామంటే ఇట్స్ ఎ వెరీ వాల్యుబుల్ చాప్టర్ అని చెప్పొచ్చు. 1 to 6th verse we see his death. ఆ తర్వాత 7 to 18 ఆయన పునరుద్ధానాన్ని చూస్తాం. ఆశ్చర్యంగా ఉందా మీకు? కీర్తనల గ్రంథం 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలను చూస్తున్నాం. దట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. నేను అందుకే కొన్ని గంటలు కూర్చొని చదువుతానండి బైబిల్. ఎన్ని అవర్స్ చదివితేనో మనకి ఈ విశ్లేషణలన్నీ బయటకు వస్తాయి. ఎంతమంది మేధావుల కామెంటరీస్ చదివితేనో ఇవన్నీ బయటకు వస్తాయి. తర్వాత 18వ అధ్యాయం 19, 27లో యేసుక్రీస్తుని ఆ ఎత్తిన విధానం చూస్తాం. హీ వాజ్ ఎగ్జాల్టెడ్. అండ్ 28 to 42లో వి సీ హిజ్ విక్టరీ. ఆయన విజయం, విజయ వీరుడై మరణాన్ని జయించి తిరిగి లేచాడా లేదా? వాజ్ జీసస్ ఫెయిల్డ్ ఇన్ ఎనీ ఫ్యాక్టర్స్ వెన్ హీ వాజ్ ఆన్ ద ఎర్త్? నో, ఆయన ఎక్కడ కూడా ఓడిపోలా. మనం కూడా ఓడిపోకూడదు. మీరు ఏంటి? వీ షుడ్ లీవ్ అ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్. వీ షుడ్ లీవ్ అ క్రైస్ట్ లైఫ్. ఇంకో మాట చెప్పాలంటే వీ షుడ్ లీవ్ క్రైస్ట్ లైక్. యేసుక్రీస్తు ఎక్కడ ఓడిపోలా, నువ్వు కూడా ఓడిపోకూడదు. యేసుక్రీస్తు ఎక్కడ పడిపోలా, నువ్వు కూడా పడిపోకూడదు. యేసుక్రీస్తు ఎక్కడ నిరుత్సాహపడలా, నువ్వు కూడా నిరుత్సాహపడకూడదు. యేసుక్రీస్తు ఎక్కడ కృంగిపోలా, నువ్వు కూడా కృంగిపోకూడదు. When you have Jesus in your life, you are victorious. Amen. అంతేకాదు ఆఖరి వచనాల్లో 43, 50 వరకు ఆయన రాజ్యాన్ని సూచిస్తుంది. యేసుక్రీస్తు యొక్క రాబోయే రాజ్యాన్ని సూచిస్తుంది అన్నమాట. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే దావీదు ఒక యూనిక్ అప్లికేషన్ ఇస్తాడు ఈ అధ్యాయంలో. అంతేకాదు ఆయన ఏమంటాడంటే, ఇవాళ యేసుక్రీస్తుని కేవలం ఇక్కడ కూర్చున్న మనం నలుగురం స్తుతించట్లా. ప్రతి పల్లెలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి దేశంలోనూ, ఆఖరికి ఎడారుల్లో కూడా ది సామ్స్ ఆర్ బీన్ యూస్డ్ అండ్ ప్రైజ్డ్ గాడ్. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ గాడ్ దట్ హీ ఈస్ గాడ్ ఫర్ ఎవ్రీ వన్. మై డియర్ ఫ్రెండ్స్, దేవునితో ఈ సహవాసం మీకుందా? మన క్రైస్తవ జీవిత కాలంలో క్రైస్తవులకున్న ఒకే ఒక అలవాటు ఏంటంటే ఆదివారం సంఘానికి రావటం, మందిరానికి రావటం, అది కూడా రాకపోవటం. కొంతమంది ఏం వెళ్దాంలే అనుకుని నేను ఏదో కొటేషన్ చూసా. ఆల్ స్టూడెంట్స్ ఆర్ హ్యావింగ్ ఆన్లైన్ క్లాసెస్, ఆల్ చర్చెస్ ఆర్ హ్యావింగ్ ఆన్లైన్ సర్వీసెస్. పీపుల్ గాట్ యూస్ టు దాట్. స్కూల్ ఆన్లైన్ అంటే ఏమో ఒక అర్థం ఉంది. చర్చెస్ కూడా ఆన్లైన్కి అలవాటు పడి ఇప్పుడు అదే కావాలంటున్నారంట. మేము చర్చికి కూడా వెళ్ళాం, మాకు ఆన్లైన్ చర్చ్ పెట్టండి. ఎక్కడున్నారు క్రైస్తవులు? Where are the Christians now? Do you have that Christ-centered life or not? Are you living like Christ-like or not? Or completely limited to world, fulfilling your passions and desires, crazy for the worldly things, not the godly things? How can you experience the Lord? How can you undergo and get His blessings? ఎందుకు నీ జీవితంలో ప్రతినిత్యం అప్పులు, బాధలు, కష్టాలు, వాళ్ళని వీళ్ళని అడుక్కునే పరిస్థితులు ఎందుకు ఉంటున్నాయి? క్రైస్తవ బిడ్డల్ని దేవుడు ఎప్పుడు అలా ఉంచడండి. నో, ద రీజన్ ఈజ్ యు ఆర్ నాట్ లివింగ్ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్. యు ఆర్ ఎ క్రిస్టియన్ కమింగ్ టు చర్చ్, అటెండింగ్ అండ్ గోయింగ్, దట్స్ ఆల్, షోయింగ్ యువర్ ప్రెజెన్స్. బట్ ఆర్ యు హ్యావింగ్ దట్ ప్రెజెన్స్ ఇన్ ద లార్డ్? దావీదు ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టే హీ వాజ్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్. ఇక్కడ మనం ఆఖరి వచనాలకు వద్దాం. 49లో అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను,
నీ నామ కీర్తన గానము చేసేది. ఎందువలన అండి? ఏమంటున్నాడు ఇక్కడ? అందువలన యెహోవా. ఎప్పుడన్నా అన్నారా ఇందువలన ప్రభువా నేను నిన్ను కీర్తిస్తా, ఇగో నాకు ఇది చేసావు నేను నిన్ను గనపరుస్తా, ఇగో నాకు ఇది చేసావు నేను ఈ కానుక ఇచ్చుకుంటా, నాకు ఇది చేసావు ఇదిగో నా దశమ భాగం ఇచ్చుకుంటా, నాకు ఇది చేసావు? ఎప్పుడన్నా ఆ స్టేట్లోకి వెళ్ళారా? ఆర్ యూ గివింగ్ టైట్స్ టు గాడ్? నన్ను ఒకళ్ళు అడిగారు ఈ మధ్య ఎవరు, అమ్మ మీరు దశమ భాగం వేస్తారా అని నన్ను అడిగారు. నేను అన్నాను దశమ భాగం అంటే 10వ వంతు. అవునా, నేను దశమ భాగం వేయను. అదేంటి మీరే వేయకపోతే అట్లా? నేను దశమ భాగం వేయను. ఐ గివ్ మోర్ దెన్ దట్ టు గాడ్. దెర్ ఈజ్ నో కౌంట్, దెర్ ఈజ్ నో కౌంట్. ఎక్కడైనా వేస్తా. ఇట్స్ నాట్ ఆన్ మై చర్చ్. సమ్టైమ్స్ ఐ గో టు డిఫరెంట్ చర్చెస్, అక్కడ వేసేసి వస్తా. యు ఆర్ గివింగ్ టు గాడ్. కరుణాకర్ దాస్ గారి కానుకల పెట్టెలో కాదంటే మనం వేస్తుంది. సో ఇక్కడ దావీదు అంటాడు, అందువలన దేవా నేను నీ నామాన్ని అన్యజనులలో గణపరుస్తా. అన్యజనులలో చాలా వరకు దేవుడికి నచ్చంది ఏంటో చెప్పనా? వాట్ అవర్ గాడ్ డజంట్ లైక్. అందుకే మన కమాండ్మెంట్స్లో ఒక ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటో తెలుసా? నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు. దాసుల గృహం నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చా నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు. ఎందుకంటే నేను రోషము గల దేవుడను. రోషం అనే మాటకి ఇంగ్లీష్లో ఏముంటుందో తెలుసా? జలస్. తెలుగులో ఇంకో పదం ఏంటో తెలుసా? ఈర్ష్య. నువ్వు ఒకళ్ళని ప్రేమిస్తూ ఇంకొకళ్ళని ప్రేమిస్తే ఈ ప్రేమిస్తున్న వ్యక్తికి ఈర్ష్య ఉంటుంది. When God loves us, He wants us to love Him alone. అందుకే అంటాడు నాకు ఈర్ష్య ఉంటుంది. ఈర్ష్య అనేది ఉండటానికి మెయిన్ కారణం ప్రేమ. దేవుడు ఈర్ష్య పడతాడు ఇంకొక విగ్రహం వైపు మనం చూస్తే. మీరు నమ్ముతారో లేదో నా సాక్ష్యం, విగ్రహాలు అట్లా కనపడితే తల తిప్పుకుంటా. అంటే ఐ డోంట్ ఈవెన్ సీ దెమ్. ఒకసారి మనం రోడ్డు మీద వస్తాం, టెంపుల్స్ కనపడతాయి కదా, ఐ జస్ట్ ఇమీడియట్లీ I don't go there. I need not answer to the people. It is me and my God. I am connected to Him. Whatever people may think, నా దేవుడు రోషం గలవాడు, ఒప్పుకోడు. అందుకే దావీదు అంటాడు, అయ్యా అన్యజనులలో, ఈ అన్యుల మధ్య, ఈ హైందవుల మధ్య, లేకపోతే ఈ ప్రజల మధ్యలో నేను నీ నామ సంకీర్తన చేస్తాను. ఒకసారి మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక పాట పాడా. చేతి పనులేగా దేవత విగ్రహములు, చేసినవి ఏగా బంగారు బొమ్మలు. చేతి పనులేగా దేవత విగ్రహములు, చేసినవి ఏగా బంగారు బొమ్మలు. వెండివి అయినా బంగారువి అయినా, రాతివి అయినా రతనాలవి అయినా, వెండివి అయినా బంగారువి అయినా, రాతివి అయినా రతనాలవి అయినా, మన ప్రభువైన యేసయ్య ఉండగా ఇలా దేవతలంతా దండగా. ఏమన్నాను? మన ప్రభు అయిన యేసయ్య ఉండగా దేవతలంతా దండగా. ఊరోళ్ళందరూ వచ్చారు నన్ను కొట్టటానికి. నిజమండి, నిజం. ఎక్కడో మండపేట రాజమండ్రి దగ్గర వాక్యం చెప్తూ మొత్తం వచ్చేసారు. ఏంటి మా ఈ వెండి విగ్రహాల, మా దేవుళ్ళు దండగా, ఆమెను పిలవండి బయటికి అంటే. బట్ స్టిల్ దావీదు ఇక్కడ అంటాడు, అయ్యా అన్యజనులలో నిన్ను గణపరచెదను. దావీదు ఇంతగా దేవుణ్ణి గణపరచడానికి మూల కారణం ఏంటో తెలుసా? దావీదు he was been anointed as king. ఇక్కడ దావీదు అంటాడు, ఇట్ ఈస్ నాట్ బికాస్ he became a king. చూడండి, దావీదు ఎప్పుడు కూడా రాజుగా అక్కడ ఆ సింహాసనాన్ని ఆయన దోపిడీ చేసుకొని దోచుకోవాలా, ఆ సింహాసనాన్ని స్వాధీనపరచుకోవాలా. ఇక్కడ తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, వై డేవిడ్ ఈస్ ప్రైజింగ్ గాడ్ సో మచ్ ఈజ్ బికాస్ ఆఫ్ ద బెనిఫిట్స్ దట్ హీ గాట్ ఫ్రమ్ గాడ్. ఇక్కడ ఎన్ని బెనిఫిట్స్ పొందుతున్న మీరు దేవుణ్ణి ఏ విధంగా ఎగ్జాల్ట్ చేస్తున్నారు? దావీదుని దేవుడు అభిషేకించిన 20 సంవత్సరాలకి రాజు అవుతాడు. దేవుడు
నిన్ను ఎప్పుడో ఎన్నుకున్నాడు. చూడండి, తల్లి గర్భంలో నీవు రూపింపబడక మునుపే నేను నిన్ను ఎన్నుకున్నా, ఏర్పాటు చేసుకున్నా. దావీదు కూడా 20 సంవత్సరాల తర్వాత రాజుగా, అంటే దావీదు ఇక్కడ అంటాడయ్యా, నాకు ఇచ్చిన రాజరికం నేను కాదు, నువ్వు, యు ఆర్ ద కింగ్. తన అంతర్దృష్టితో ఒక మాట అంటాడు. ఇక్కడ ఏమంటాడో తెలుసా? దావీదుకి ఒక ఇన్సైట్ వచ్చింది. మనకి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ యొక్క చిగురు సౌలు నుంచి వచ్చిందా, దావీదు నుంచి వచ్చిందా? చెప్పండి ఎవరన్నా. సౌలు నుంచి వచ్చిందా? బికాజ్ సాల్ వాజ్ ద ఫస్ట్ కింగ్, సెకండ్ కింగ్ వాజ్ డేవిడ్. సౌలును అభిషేకించింది సమూయేలే, దావీదుని అభిషేకించింది కూడా సమూయేలే. కానీ యేసుక్రీస్తు వంశావళి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? సౌలు నుంచా, దావీదు నుంచా? దావీదు నుంచి, సౌలు నుంచి కాదు. సౌలు నుంచి కాదు. ఎందుకంటే యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఎక్కడి నుంచి? యెషయా ఎవరు? దావీదు తండ్రి. సో దావీదుకు ఒక ఇన్సైట్, ఒక విశ్వాసం ఏంటో తెలుసా? దేవుడు తన డిసెండెంట్స్ అందరినీ, తన వారసత్వం, ఆ వారసులు ఆ చివరికి వచ్చేసరికల్లా ఏమవుతుందో తెలుసా? యేసుక్రీస్తు వస్తాడు మనకి. సో ఎంతగా దావీదుని ఎన్నుకున్నాడంటే, దావీదేం గొప్ప కాదండి, మనమేం తక్కువ కాదు. ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ డేవిడ్ వాజ్ ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. సో యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్టర్ హూజ్ హార్ట్? యు ఆర్ ఎ ఉమన్ ఆఫ్టర్ హూజ్ హార్ట్? డేవిడ్ వాజ్ అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్. దావీదు దేవుని యొక్క, తెలుగులో ఉంటుంది అనమాట, హృదయానుసారుడు. నీవు ఎవరి హృదయానుసారుడివి, హృదయానుసారురాలివి? సో ఈ విధంగా చూస్తే దావీదు, ఇంకా చెప్పే సమయం లేదు కానీ, దేవుడు నీ వంశము నుంచే నా ఆలయమును కట్టడానికి నేను ఇస్తున్నాను, నువ్వు కట్టొద్దు. అంత ప్రేమించి కూడా దావీదుని దేవుడు ఆలయం మాత్రం కట్టనేలా. ఎందుకు? దేవుణ్ణి ప్రేమిస్తూనే దావీదు ఏం చేశాడు? తప్పు చేశాడు, పాపం చేశాడు, చేతులతో రక్తం ఒలికించాడు. ఆ ఆలయం కట్టే ఆ యొక్క పనిని దావీదు కాక ఎవరికి ఇచ్చాడు? తన కుమారుడైన, గట్టిగా చెప్పాలి, సొలొమోనుకి ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పటికి కనీసం 10 సార్లు చదివి ఉంటా. సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం మనసు పెట్టి చదవండి. చాలా చక్కగా రాస్తాడు అక్కడ. అయ్యా, నువ్వు డేరాలలో ఉంటున్నావు, నేను సింహాసనంలో ఉంటున్నా. నువ్వు గుడారాల్లో ఉంటున్నావు, నేను ప్యాలెస్లో ఉంటున్నా. నీకోసం నేను ఒక మందిరం కడతా అంటే దేవుడు ఒక మాట అంటాడు. ఇంటికి వెళ్ళి అందరు చదవండి ఆ అధ్యాయం. నేను ఏ రోజు అన్నా నేను డేరాలలో ఉంటున్నానని కానీ, ఏ రోజు అన్నా గుడారాల్లో ఉంటున్నానని కానీ, ఏ రోజన్నా నాకు ఒక మందిరం కట్టమని కానీ నేను నిన్ను అడిగానా? దేవుడు అంటాడు. అధ్యాయం చదవండి. నేనైతే చదువుతూ ఏడుస్తానే కూర్చుంటా. దట్ మచ్ ఐ లవ్ ద స్క్రిప్చర్స్. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ మార్నింగ్ దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఆఖర్లో అంటాడు, అభిషేకించిన దావీదుకును అతని సంతానమునకు నిత్యము కనికరం చూపువాడు. మొన్న ఎవరో అడుగుతున్నారు, సిస్టర్ గారు ఎన్ని రోజులు చెప్తారు ఈ అధ్యాయం అని. అయిపోయింది ఈ రోజుతో. అభిషేకించిన దావీదుకి అతని సంతానము కనికరం. ఆ సంతానం అన్నప్పుడు ఎవరు వస్తారో తెలుసా? సొలొమోను, అబ్షాలోము, వీళ్ళు కాదండి. ఇట్ కమ్స్ టు జీసస్ క్రైస్ట్. ఎందుకంటే దావీదు వంశం నుండి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. కాబట్టి ఉదయకాలంలో మనల్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం, ఆలోచన చేద్దాం. లెట్ us కమ్ టు క్రైస్ట్. లెట్ us సబ్మిట్ టు హిమ్. లీవ్ దిస్ వరల్డ్లీ థింగ్స్. ఈ లోకమును, లోక వైభవమును ఏమవుతుందంట? గతించిపోవును. మనం వేసుకునే ఈ అందమైన బట్టలు కానివ్వండి, మనం ధరించుకునే కట్టుకున్న పెద్ద పెద్ద మహల్స్ కానీ ఏమీ మనకు ఉండవు. లెట్ us హ్యావ్ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్. లెట్ us హ్యావ్ పీపుల్ దట్ సంబడి లవ్స్ అస్. మనం చనిపోతే మన కోసం కన్నీళ్ళు గార్చి ఒక 10 మందిని సంపాదించుకుందాం. ఇవేవి కాదండి. సో దావీదు ఆ విధముగా దేవునికి అంత దగ్గరై, చేరువై,
దేవుని దగ్గర ఆ చనువు సంపాదించుకొని, ఒక్కొక్కసారి నాకు మనోవేదన దుఃఖం ఉన్నప్పుడు నేను దేవుడితో ఇదే ప్రార్థన చేస్తే, ప్రభువా నాకున్న ఈ దుఃఖము నువ్వు తీర్చగలవు, ఎవరు తీర్చలేరు. ఇట్స్ ఓన్లీ యూ లార్డ్. ఎందుకంటే నాకున్న దుఃఖం నేను ఎవరికి చెప్పుకోలేను, మీకున్న దుఃఖం మీరు ఎవరికి చెప్పుకోలేరు. సమ్టైమ్స్ యూ కాంట్ ఓపెన్ ఈవెన్ టు యువర్ ఓన్, యూ కెన్ ఓపెన్ టు యువర్ ఫాదర్. ఆమేన్. ఆ యొక్క సాన్నిధ్యంలోకి, సన్నిధిలోకి దేవునికి వచ్చి మనం దేవుణ్ణి మహింపరచుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో లెట్ us క్లోజ్ అవర్ ఐస్. అందరం ప్రార్థన చేసుకుందాం. లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. దావీదు ద్వారా మీరు పలికిన అనేకమైన మాటలు, అన్యజనులు నిస్త్రనులు గలవారై, అన్యజనులు నా నుంచి పారిపోతారు, నా శత్రువులు, నాకు గిట్టని వారు, నన్ను హింసించేవారు, నన్ను బాధించేవారిని నువ్వు దూరం చేస్తావు, నాకు సంతోషాన్ని ఇస్తావు, ఇచ్చావు. అందుకే నీ నామాన్ని ఘనపరుస్తున్నాను, నీ నామ సంకీర్తనం చేస్తున్నాను. టుడే వాట్ ఎవర్ ఐ am Lord, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. అందుకే నేను స్తుతిస్తున్నాను అని చెప్పి దావీదు ప్రభువా ఆ రోజు చేసిన ఆ ప్రార్థన, ఆ విజ్ఞాపన, ఆయనకు మీరు తండ్రిగా, దేవుడుగా, రాజుగా నడిపించారు. అలాగే మీరు మాకు కూడా మా తండ్రి, మా దేవుడు, మా సమస్తం మీరే. సబ్మిట్ అవర్ సెల్ఫ్ టు యూ. మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాము. అదే కాలంలో విన్న వాక్యం మా హృదయాల్లో పదిలపరుచుకొని, యేసుక్రీస్తుని అభిషేకించిన ఆ విధానం, దావీదును అభిషేకించిన ఆ విధానం, ఇక్కడ కూర్చున్న మమ్మల్ని కూడా మీ యొక్క రక్తముతో, మీ యొక్క పరిశుద్ధాత్మతో అభిషేకించమని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి హృదయాన్ని, ప్రతి మనసును తాకండి. సమాధానం దయచేయండి. ఆరాధన ఆది అంతమై ఉండి మీరు నడిపించి మహిమ పొందండి.